ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు అలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుడు అందరినీ క్షేమంగానే ఉంచాలని చూస్తాడు. మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ప్రభువుకి తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి ఆయన మన స్థితిగతులను బట్టి మనల్ని చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మంచిగా చూడాలని ప్రార్థిస్తాను ఫ్రెండ్స్. ఇది పచ్చడి మిరపకాయలు, పండు మిరపకాయలు ఫ్రెండ్స్. 1 కేజీ తీసుకొచ్చాను. ఈ మిరపకాయలు అమ్మే అతనే యాక్చువల్గా అయితే అతను పండ్లు అమ్ముతాడు ఫ్రెండ్స్. కర్బూజా, బొప్పాయి, పుచ్చకాయలు, మరి పైనాపిల్స్ ఇవన్నీ అమ్ముతుంటాడు ఫ్రెండ్స్. అందుకోసమని ఇంకా అతని దగ్గరే అతను కూడా ఈ పండ్లతో పాటు ఇవి కూడా అమ్ముతున్నాడు ఫ్రెండ్స్, పండు మిరపకాయలు కూడా. అందుకే ఇది ఒక రీల్లో మీకు చూపించాను కదా, చింతపండు వెల్లుల్లిపాయలు ఎందుకు తెచ్చుకున్నాను అనుకున్నారా? ఇందుకు కోసమని చింతపండు తీసుకొచ్చుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు కూడా అందుకోసమే. కానీ దీనికి మామిడి అల్లం అవసరం కదా, మామిడి అల్లం తెచ్చుకోలేదు. అది నెక్స్ట్ రేపు తీసుకొచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఊర్లో ఎట్లా ఉన్నాయో కేజీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.